ప్రార్థన అండి. ఆది సముద్రైన వాడా నీకు వందనాలు చేసిన బాబు. నిన్ను గణపరిచేవాడు, నువ్వు గణపరిచేవాడని వాగ్దానం ఇచ్చావు అయా. నిన్ను ప్రేమించేవాడిని దీవిస్తాను వాగ్దానం ఇచ్చావు అయా. నీకు ఆజ్ఞలు పాటించేవాళ్ళు ఈ లోకంలో ఘనమైన ఆశీర్వాదాలకు అర్హులుగా ఉంటానని వాగ్దానం ఇచ్చావు కనుక ప్రభు, నిన్ను గణపరచాలని గొప్ప ఆశ మాకు కలిగించావు. బాబుని స్తుతించాలని గొప్ప ఆశ మాకు కలిగించావు అయా. మేమందరం కూడా ప్రభు నీ స్తుతి యాగంలో నిత్యము పాల్గొనే అదృష్టం మాకు ఇచ్చావు. అందుకు ఈ క్రిస్మస్ వేడుకలు చేసుకునే అదృష్టం మాకు ఇచ్చావు కాబట్టి ఈ క్రిస్మస్ వేడుకలు మీరు ఉండి ఆది నుంచి అంతవరకు మీ మహిమా ప్రభావాలతో అలంకరించే శాసించమని నీ ప్రేమ గల పాదాలు సమర్పిస్తూ యేసు నామమున బతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునికి అందరికీ శుభం కలుగును గాక. ఆయన కృపాసన బట్టి ఈ యొక్క క్రిస్మస్ మహావేడుకలో గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని పొందుకుంటూ మీరు మీ కుటుంబాలు దైవాశీస్సులతో నిలబడుదురు గాక, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడి స్తోత్రాలండి. ఒకసారి చిన్న వాక్యం చూద్దామండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగా ఉండెను, శూన్యముగా ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచిన దేవుడు సంవత్సరాలు దేవుడు ఆత్మ అయినాడు. అంచేత మనం చూసినప్పుడు చాలా జాగ్రత్తగా చూసినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం చూసినప్పుడు అబ్రహాం గారు ఒక రాళ్ళు తీసుకుని ఆ యొక్క మందసాన్ని కట్టుకుని ఆరాధించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆ మందసలోకి వచ్చి దేవుడు మాట్లాడినట్టుగా కూడా చూడగలుగుతున్నాం. ఆయన అంతవరకే చేసినట్టుగా మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ తిరిగి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి ఇజ్రాయేలు ఐగుప్తు నగరంలో చిక్కడిపోయారు. చిక్కడిపోయిన తర్వాత ఇజ్రాయేలు బయటకు వచ్చిన తర్వాత అరణ్యంలోకి వచ్చిన తర్వాత మోషే దేవుడు అంటాడు మందసను కట్టు, ఆమేన్. మందసం కట్టాడండి. మందసం కట్టినప్పుడు మందసాన్ని మరి ఎత్తుకొని అని చెప్పాడు. ఎత్తుకొని ముందు పాటలు పాడుకుంటూ, ముందు స్తుతించుకుంటూ, ముందు ఆరాధించుకుంటూ మందసాన్ని తీసుకెళ్లారు. అలా తీసుకెళ్లి ఆ ఎరుకో గోడ మధ్య దాన్ని పెట్టడం. తర్వాత వాళ్ళు ఏం చేశారో మనకు అంతగా వివరం తెలియదు, కానీ దాన్ని తీసుకుని యుద్ధాలు చేసినట్లుగా సమయాలు చెప్తున్నాడు. వాళ్ళు యుద్ధంలో ఓడిపోయినప్పుడు అది ఫిలిష్తీయుల మధ్య చిక్కడింది. ఫిలిష్తీయులు వాళ్ళు జడిసి దాన్ని తీసుకొచ్చి పడేశారు. ఇజ్రాయేలు సరిహద్దులో పడేశారు. అయితే దావీదు మహారాజు వచ్చినప్పుడు దావీదు ఎవరండి? దావీదు ఓలే. ఆయన చాలా భక్తులండి బాబు, అంతిలేని భక్తి, అమరత్వ భక్తి. ఆ భక్తితో నా దేవునికి ఏమన్నా చేయాలి ఆయన చేసుకోలేదండి. ఆయన తెల్లవారుజామున లేతే తెల్ల బట్టలతో 7 స్థలాలు తిరిగేవాడండి. 4 బట్టలు కట్టుకునేవాడు. భయంకరంగా ఆయన జీవితాన్ని అంతా కూడా భక్తి మార్గంలో ఆయన అనేక రకాల వాయిద్యాలు వాయిస్తూ దేవుని సృష్టిస్తూ ఉండేవాడు. అందుకు దేవుడికి ఒక మాట అనుకున్నాడు, మా వాళ్ళందరూ ఎండల పడేసరి దేవుడిని ఏమనుకున్నాడు? మనసు పడేసారు అనుకున్నాడా? దేవుణ్ణి పడేశారు, ఆమేన్. అందుకు దేవుడిని మనకు ఖచ్చితంగా మందిరం కట్టాలనుకున్నాడు. మందిరాని కోసం ఆయన ప్రయత్నం చేశాడు. వాగ్దాన ప్రకారం ఆయన ఈశాన్ని మందసాన్ని ఊరేగించుకుండా తీసుకొచ్చాడు, ఆమేన్. సీయోను కూడా పెట్టాడు, ఆమేన్. నిత్య వస్తు చెల్లిస్తూ ఉండేవాడు. అయితే అలాగ అయిన తర్వాత అది అలాగ సంపూర్ణం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక అద్భుతం ఏంటంటే ఆయన మహానుభావుడు వెళ్ళిపోయాడు. మహానుభావుడు వెళ్ళిపోయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా యేసు ప్రభు వారు పుట్టాడు. యేసు ప్రభు దేవుడని ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసా అండి అని చెప్పారండి? సిమోను గారు చెప్పారు. ఇంకెవరు చెప్పారండి? జబదే గారు చెప్పారు. గొల్లలు చెప్పారు. వీళ్ళందరూ చెప్పారు. ఎలా కనపరిచారండి? ఆ మహానుభావులు వచ్చి ఆయన పశువుల తొట్లో ఉండగా ఆ పశువుల తొట్లో ఆరాధించారు. చిన్న బాలుడు అని దేవుడు అంటే పెద్ద కొమ్ములు ఉన్నాయా? ఏమీ లేవండి. మరి గొల్లలు వచ్చారు, వాళ్ళు కూడా ఆరాధించారు. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ యేసు ప్రభు వారు 30 సంవత్సరాల తర్వాత బాప్టిజం తీసుకున్నాడు. బాప్టిజం తీసుకున్న తర్వాత ఆయన ప్రవక్తను కొంతమంది, ఆయన చాలా గొప్పవాడని కొంతమంది, కాదు ఆయన వ్యభిచార కొడుకని కొంతమంది ఇలాగా వాదులాడుకుంటూ ఉన్నారు. వాదులాడుకున్న సమయంలో ఒక అద్భుతం జరిగింది. యేసు ప్రభు వారు గాడిద మీద ఊరేగితే వెళ్తున్నారు, ఆమేన్. అనేక మంది చెప్తున్నారు నజరేయుడైన యేసుని స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. ఒక వర్గంలో చూస్తూ ఉంటే రాళ్ళు వేస్తూ ఉన్నారు. అంచేత నా ప్లేరా, దేవుణ్ణి స్తుతించడం మనకి గొప్ప ముఖ్య లక్షణం. ఎందుకో దేవుడు నేను క్రైస్తవుడు కానప్పటికీ నన్ను క్రైస్తవుడిగా మార్చుకుని ఆయన ఎలా స్తుతించాలి, చక్కటి ఆయన మా బాలయస్గా మేము సజాయించుకుని ఆయన చక్కటి గొప్ప లైటింగ్ పెట్టుకుని ఆయన ఇక 7 రోజులు అక్కడ పడి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. నిత్యము ఎన్నో విన్యాసాలు నాట్యాలు చేస్తూ ఉంటాం. ఇంకా పాటలు పాడుతూ ఉంటాం. రకరకాలైన ప్రోగ్రామ్స్ పిల్లలు నాట్యాలు చేస్తూ ఉంటారు. ఈ 7 రోజులు మేము చాలా ఉత్సాహంగా ఆయన ఆరాధిస్తూ ఉంటాం, గణపరుస్తూ ఉంటాం. ఎందుకంటే యేసు ఆనాడు మందస్సు ఏ విధంగా చేయబడింది, మేము కూడా ఆ విధంగానే దేవుడు అక్కడ ఉన్నాడని గొప్ప నమ్మకం. ఆ దేవుడిని మనం స్తుతించాలి. అంచేత మేమందరూ కూడా స్తుతిస్తుండగా ఇజ్రాయేలు స్తుతులపై ఆధారభూతులైన దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడు. అంచేత మాకు ఇవన్నీ ఎలా వస్తున్నాయని మీరు ఎవరన్నా అడిగినప్పుడు మాకు దేవుడు ఇస్తున్నాడు. నన్ను ప్రేమించేవాడిని నేను ప్రేమిస్తాను, నన్ను గణపరిచేవాడిని నేను గణపరుస్తాను. దావీదు దేవుడిని గణపరిచాడు. అందుకే లెమ్ము తెజులము నీకు వెలుగు వచ్చిందని కొన్ని లక్షల రూపాయలు కాదు, కోట్ల రూపాయలు కాదు, $1,000,000 ఆయనకి ఇచ్చాడు.
అలాగే మాకు కూడా దేవుడు ఆయన ఊరేగించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన కనపరచడానికి మమ్మల్ని ఎన్నో రకాలుగా ఆశీర్దిస్తూ ఉన్నాడు. విస్తారమైన ఆశీర్వాదాలతో, విస్తారమైన ఘనతతో మమ్మల్ని దేవుడు నింపుతూ ఉన్నాడు. కనుక క్రిస్మస్ అనే వేడుక సంపూర్ణంగా మేము ఆయన స్తుతించి, ఆయన ఎవరండి? ఆత్మస్వరూపుడు. ఆత్మస్వరూపుడైన దేవుడు యేసుగా పుట్టాడు, విమోచకుడిగా పుట్టాడు. ఆయనే యెహోవా అని మేమందరం కూడా నిత్యం సూచిస్తాం. మీరు కూడా అట్టి స్తుతి యాగంలో పాల్గొని దేవాశీస్సులు పొందుకుందరుగాక. ఆమేన్.